యావత్ తెలంగాణ పార్లమెంట్ ఎలక్షన్లో వరంగల్ వైపు చూస్తుంది. వరంగల్లో ఉత్కంఠభరితంగా జరిగినటువంటి ఏదైతే పార్లమెంట్ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ప్రకటించడంలో ఆచితూచి అడుగులేసినటువంటి సందర్భాలు మనం చూస్తున్నాం. ఆచితూచి అడుగులేసినటువంటి సందర్భం ఈ రోజు కూడా దాదాపుగా వరంగల్ పార్లమెంట్ బీఆర్ఎస్ అభ్యర్థిగా ఎవరైతే తాటికొండ రాజయ్య మాజీ ఉప మంత్రి ఉన్నారో వాళ్ళని కూడా ప్రకటించడం జరిగింది. ఇప్పుడున్నటువంటి ప్రస్తుతం అంటే మాజీ ఉప మంత్రిగా చేసినటువంటి కడియం శ్రీహరి గారు ఎవరైతే ఉన్నారో అదేవిధంగా తాటికొండ రాజయ్య అంతకంటే ముందు చేసినప్పుడు వారి కూతురులో ఈ రోజు కాంగ్రెస్ అభ్యర్థిగా ప్రకటించడం జరిగింది. అదే అభ్యర్థిని బీఆర్ఎస్ అభ్యర్థిగా కూడా కేసీఆర్ గారు అతి తక్కువ సమయంలో ప్రకటించడం జరిగింది. ఆ ప్రభావం ఎలా ఉండబోతుంది? వర్ధన్నపేట నియోజకవర్గం అనేది కేవలం నియోజకవర్గంగా కాకుండా రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని నియోజకవర్గాల్లో ప్రత్యేక స్థానం కలిగినటువంటి గతంలో వర్ధన్నపేట నియోజకవర్గంలో ఇక్కడ 1,20,000 పైచిలకు మెజార్టీ సాధించినటువంటి వ్యక్తి ఉన్నారు. అలాంటి వ్యక్తిపై విజయం సాధించి ఈ రోజు అంతకంటే మించుగా విజయం సాధిస్తానని చెప్పేటువంటి వర్ధన్నపేట ఎమ్మెల్యే ప్రస్తుతం ఉన్నటువంటి ఎమ్మెల్యే మనకు కేఆర్ నాగరాజు గారు మనతో. సార్ చెప్పండి, గతంలో సాధించినటువంటి మెజారిటీ అంటే రాబోయేటువంటి ఎన్నికల్లో పార్లమెంట్ ఎన్నికల్లో ఆ ప్రభావం ఎలా చూపబోతుంది? నమస్కారం అండి. మీరు ఎలాంటి డౌట్స్ పెట్టుకోకండి. కాంగ్రెస్ ప్రభుత్వం 2 లక్షల పైచలతో మెజార్టీ చూపెట్టి కడియం కావ్య గారిని డాక్టర్ కడియం కావ్య గారిని గెలిపించబోతున్నాం. ప్రజలందరూ కాంగ్రెస్ వైపు చూస్తున్నారు. ఎవరైతే మైనార్టీ సోదరులు, క్రిస్టియన్ మైనార్టీ సోదరులు, దళిత బడుగు బలైన వర్గాలు, బీసీ సోదరులు అందరూ కూడా మా వైపు ఉన్నారు. ఎందుకంటే ఇప్పుడు మోడీ అండ్ కేసీఆర్ ఒక్కటే అనే ప్రజలందరికీ తెలుసు. పాపం గత్యంతరం లేక మళ్ళీ ఎవరైతే పార్టీ నుండి బహిష్కరించబడ్డ నేతనే మళ్ళీ వారు తీసుకున్నారంటే వారి పరిస్థితి ఎట్లా ఉందో ప్రజలందరూ గమనిస్తున్నారు. వారిని తీసుకుంటే అక్కడ ప్రజలే చిత్కరించుకున్నారు. స్టేషన్ కన్పూర్ ప్రజలే అది చిత్కరించుకున్నారు. ఆయన చేసిన పనులను అకృత్యాలను వాటన్ని చూసి ప్రజలే తిరస్కరించిండ్రు. వర్ధన్నపేటలో కూడా ఆ యొక్క నాయకుడిని తిరస్కరించిండ్రు. గ్రామాలకు రాకుండా తరిమి కొట్టింది. ఎందుకంటే మీ అందరికీ తెలుసు అతను చేసిన కార్యక్రమాలు ఏంటి. ఎవరైతే రైతులను ఇబ్బంది పెట్టి ల్యాండ్ పూలింగ్ పేరుతో లాకప్లలో పెట్టి కొట్టించిన వ్యక్తిని మళ్ళీ ఎవరు కూడా దగ్గర రానివారు. ఇది 100% ఎవరు కూడా వారిపైన నమ్మకం లేకనే ఓడగొట్టారు. అలాగే ఇతను కానీ మళ్ళీ బీజేపీ ముసుగుతో వస్తున్నాడు. నా యొక్క తెలంగాణలో ఉన్న సోదరులందరికీ నా యొక్క కాన్స్టిట్యున్సీ కాకుండా 7 కాన్స్టిట్యున్సీలో ఉన్న సోదరులందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నా. ఇప్పటివరకు వర్ధన్నపేట వరకే దోసుకున్నాడు. రేపు వస్తే ప్రతి 7 నియోజకవర్గాలలో మండలానికి ఒక గెస్ట్ హౌస్లు కడతాడు. మళ్ళీ మండలానికి ఒక ల్యాండ్ పూలింగ్ అనే పేరుతో భూమి ఆక్రమణ చేస్తాడు. రియల్ ఎస్టేట్ మాఫియా చేస్తాడు. కాబట్టి అందరూ గమనించాలి. దయచేసి ఎవరైతే కడియం కావ్య గారు డాక్టర్ కడియం కావ్య ఉన్నారో ఉన్నతమైన విద్య చేసిన వ్యక్తి, ఆ సోదరిమణి తప్పనిసరిగా ప్రజాసేవలో భాగంగా వస్తుంది. అలాగే ఉన్నతమైన వ్యక్తి కడియం శ్రీహరి. ఆయన తన యొక్క 30 to 40 years ఆయన యొక్క శేష జీవితాన్ని రాజకీయంలో సక్సెస్ఫుల్గా ఉన్న ఎమ్మెల్యే గారు. ఆయన వారి యొక్క కూతురు కాబట్టి 100% మేము అందరం కూడా వారి తోడుగా ఉన్నాం. మీ 7 నియోజకవర్గ ఎమ్మెల్యేలు కూడా వారితో ఉన్నాం. మీ అందరం కలిసి నిన్న జరిగినటువంటి ప్రెస్ మీట్ ఒక ప్రత్యేకమైన ప్రెస్ మీట్లో బీజేపీ చేసినటువంటి కడియం కావ్య కాదు మహమ్మద్ నజీర్ కావ్య అని చెప్పేసి ఒక వాయిస్ ఇవ్వడం జరిగింది. అది ప్రజలలోకి ఏ విధంగా తీసుకెళ్ళగలుగుతున్నారు? చాలా శుద్ధ తప్పది. ఏదైతే ఉన్నదో అమ్మాయి ఉన్నతమైన వ్యక్తి. మనకు ఒక భారత రాజ్యాంగంలో ఒక హక్కు ఉన్నది. నీ యొక్క ఇష్టమైన అబ్బాయిని లేకపోతే ఇష్టమైన అమ్మాయిని నువ్వు ప్రేమించి పెళ్లి చేసుకోవచ్చు. అలాగే మతాంతర వివాహం చేసుకున్నంత మాత్రాన కులాంతరం చెందిన మాత్రాన అమ్మాయి అది కాదు. ఆమె ఏది చేసినా చట్టపరంగా చేసింది. ఆమె ఎస్సీ అమ్మాయి ఏదైతే ఉందో రిజర్వేషన్ ద్వారా వచ్చింది. అన్ని ఏదైతే వాళ్ళకి ఇంకొకటి తెలియదు. సుప్రీంకోర్టు డివిజన్ బెంచ్ కాకుండా హై బెంచ్ ఒక 5 మెంబర్స్ సిట్టింగ్ జడ్జితో ఇచ్చిన జడ్జిమెంట్ వాళ్ళకి తెలియదు. నువ్వు కులం మారినా మతం మారినా నీ క్యాస్ట్ ఎక్కడ పోదని జడ్జిమెంట్ ఉన్నది. పాపం తెలియదు, వాళ్ళకు పరిజ్ఞానం లేదు. మరి లా చేసిండట ఆయన. అక్కడ ఉన్న పాత ఎమ్మెల్యే ఆరూరు రమేష్ మరి లా కొనుక్కున్నాడా చదివిండా తెలియదు. ఆయనకు తెలియదు పాపం ఈ యొక్క జడ్జిమెంట్స్ కోసం. ఒకసారి ప్లీజ్ గో త్రూ ఇన్
గూగుల్ కొడితే వస్తుంది, లేకుంటే నీకు కావాలంటే ప్రతులు అంటే కాపీస్ పంపిస్తా, జడ్జిమెంట్ కాపీలు చదువుకోవచ్చు సోదరా. ప్రస్తుతం ఉన్నటువంటి పార్లమెంట్ వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గంలో గతంలో 3 అభ్యర్థులు ఎవరైతున్నారో బీఆర్ఎస్ పార్టీలో ఉన్నారు. వాళ్ళు ఇప్పుడు ఏ విధంగా ప్రజలకు గతంలో వివిధ పార్టీలు అంటే ఆపోజిషన్ పార్టీలను విమర్శించిన వాళ్ళే 3 విమర్శించిన వాళ్ళే ఉన్నారు. ఈరోజు వాళ్ళ ఓటు బ్యాంకింగ్ ఏ విధంగా సంపాదించుకోబోతున్నారు? నేను చెప్పాను కదా, ఎన్ని పార్టీలు మారినా వ్యక్తిత్వాన్ని బట్టి, ఇక్కడ కాంగ్రెస్ పార్టీతో ఉన్న సంబంధాలను బట్టి, కాంగ్రెస్లో ఉన్న మంచి పనులు, 6 గ్యారంటీలు, అలాగే న్యాయయాత్ర చేసిన యొక్క వాటిపైనతోని ప్రజలందరూ కాంగ్రెస్ వైపు చూస్తున్నారు. తప్పనిసరిగా కడియంకి ఆవేకు ఎక్కువ మెజార్టీతో వాళ్ళకి డిపాజిట్లు కూడా వస్తాయి రావు. డిపాజిట్లు రాకుండా తరిమి కొట్టే దిశగా ప్రయాణం చేస్తున్నాం. తప్పనిసరిగా కాంగ్రెస్ గెలవబోతుంది. ఇది మొత్తానికి వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గంలో వర్ధనపేట నియోజకవర్గం ఏంటంటే కొంచెం ప్రత్యేకత సంతరించుకుంటుంది. అలాగే గతంలో సాధించినటువంటి వాటికి అన్నిటికంటే పైచిలుకుగా ఉన్నటువంటి మెజారిటీ మేము ఖచ్చితంగా సాధిస్తాం. వరంగల్ పార్లమెంట్ పైన ఖచ్చితంగా పార్లమెంట్ కాంగ్రెస్ జెండా ఎగరవేస్తుందని చెప్పేసి వర్ధనపేట నియోజకవర్గ ఎమ్మెల్యే కేఆర్ నాగరాజ్ గారు మనతో చెప్పి ఉన్నారు.